ఉత్తర వాయువ్యానికి ఆనుకొని ఎలాంటి గోడలు కట్టరాదు. ఖాళీగా ఉంది కదా అని ఉత్తర వాయువ్యంలో కానీ ప్రహారీ గోడకు ఆనుకొని కానీ టాయిలెట్లు నిర్మిస్తే ఇంటి యజమాని అప్పుల బాధతో తిప్పలు పడతాడని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంటికి వాయువ్యంలో దోషం ఉంటే యజమాని విపరీతంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఈ దోషాన్ని సవరించుకోవడానికి ఇంటి ప్రహారీ గోడ కట్టేటప్పుడు పశ్చిమ వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు ఖాళీ ఉంచుకోవాలి. ప్రహారీ ఈశాన్యం వైపు చూస్తున్నట్టుగా కట్టుకుంటే ఎంతో మంచిదని కూడా వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంటికి ఈశాన్యం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ఈశాన్యంలో కొంచెం నీళ్లు తప్ప ఎలాంటి బరువులు ఉండరాదు. అప్పులు లేకుండా ఉండాలంటే ఈశాన్యంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దీనితో పాటు ఇంటికి ఊపిరి వంటి వాయువ్యాన్ని మూసివేస్తే ఆ ఇంట్లోని వారు అనారోగ్య సమస్యల కారణంగా విపరీతంగా అప్పులు చేస్తారు. రుణ విమోచనం కోసం వాస్తు నియమాలను పాటిస్తూ దైవబలం మీద కూడా నమ్మకం ఉంచి ఈ పరిహారం చేసుకోవాలి.